చెప్పరా నా కొడుకా, చెప్పు చెప్పు చెప్పు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేద్దామా కృష్ణ? బాబాయ్, ఇది నువ్వో నేనో నిర్ణయం తీసుకునేది కాదు, అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఒకరి మాట మీద వెళ్ళేది కాదు. కృష్ణ, నీ మాట మీద గౌరవం ఉంది కాబట్టి చెప్తున్నా. అమ్మాయిని చూసుకోవటానికి 2 రోజుల్లో వస్తున్నారు. కట్నం వేయటానికి మిగిలింది ఈ భూమి ఒక్కటే. నన్నేం చేయమంటావు కృష్ణ? ఆయనకే కాదు, నాకు కూడా కావాలి. అయ్యకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు కావాలి. కష్టాలు పడుతూ నష్టాల్లో బ్రతికే కంటే వాళ్ళు అడిగింది వాళ్ళకిచ్చేసి కౌలుకు తీసుకోవటం మంచిది కృష్ణ. ఒకసారి ఆలోచించు కృష్ణ. ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. నాకా చూసుకోవడానికి ఆయన లేడు. దిక్కు మొక్కు లేని దాన్ని ఈ సంటిదానితో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. రుద్రమ్మ, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు ఈ ఊరు ఆడపిల్లవే, మేము లేవా నీకు అండగా? ఇక్కడ ఎవరి కష్టాలు ఎవరికి తెలియనివి. మనం ఇక్కడ సమావేశమైంది వాటి గురించి మాట్లాడుకోవడానికే. ఏమంటావు అల్లుడు? ఓ పని చేద్దాం. ఇది పెద్దవాళ్లతో వ్యవహారం కాబట్టి నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, ఆయన రమ్మని చెప్తాను. మనకి ఎమ్మెల్యే గారు చెప్పినవన్నీ రేపు ఆయనకి చెప్తాను. మనకి రేపన్న నాడు ఎటువంటి సమస్య రాదు అన్న నమ్మకానికి వచ్చిన తర్వాతే మీరన్నట్టే చేద్దాం. రేపే ఆ లాయర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఏమంటారు? బాగా చెప్పేవాళ్ళుడు. ఏమంటారు? సరే కృష్ణ. మళ్ళీ కట్ చేస్తుంది మళ్ళీ. ఏంటి 1 సైడా 2 సైడ్సా? ఏం మాట్లాడుతున్నావు వదినా? 1 సైడ్ ఏంటి 2 సైడ్ ఏంటి? ఇందాక నుంచి కాల్ వస్తూనే ఉంది, నువ్వు కట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి మ్యాటరా అని. ఏం లేదు వదినా, రాంగ్ కాల్స్. ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. రాంగ్ కాల్సా? నువ్వు నన్ను వదినా అని ఎప్పుడు పిలుస్తావు తెలుసా? ఒకటి నువ్వు నిజం చెప్పినప్పుడు, ఇంకోటి నువ్వు నిజం దాచినప్పుడు. నేను చూస్తా ఎన్ని రోజులు దాచిపెడతావో. ఏరా, ఇంకా అలానే ఉన్నావా? ఊరికి వెళ్ళిన పిల్ల వెనక్కి రాదనుకుంటున్నావా? ఎక్కువ ఆలోచించకు. ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది, అదే ప్రాబ్లం. ఊరెళ్ళి ఆలోచించుకుంటుందేమో. సరే, తన విషయం పక్కన పెట్టు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ముందర చెప్పు. పాస్ అయినా ఫెయిల్ అయినా మార్కులు తెలియడం ముఖ్యం. ఇది కూడా అంతే, నాకు ఆన్సర్ తెలియాలి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అధధ్యానం ఆపాతాళభస్తరాదుహోన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళిబృహత్ పూర్ణేందువాంతామృతైః హస్తోకాత్ ప్రదలోకమీశమణిహం రుద్రాడువాకాంజవంధ్యాజన్నేప్సిద్ధయే శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వాదేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రార్థితః పూర్వకనమస్కారాన్ సమర్పయామి. సద్యోజాతం ప్రపద్యామి ఇత్యావాహనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః.
కుట్టు. మరి లాయర్ గారు చెప్పినట్టు చేద్దామా బావా? నేను అదే ఆలోచిస్తున్నాను. అది మంచిదే. కౌల్లోనూ పంటలోనూ వాటా, ఉద్యోగాలు, మన ఊరి భవిష్యత్తే మారిపోతుంది. కానీ ఒకవైపు తల్లిలాంటి పంట పొలాలను ఇంకొకరి చేతిలో పెట్టాలంటే బాధగా ఉంది సత్య. ఆలోచిద్దాం. బావా బావా, నాకు చెవుడు లేదు, చెప్పు. మరి ఎమ్మెల్యే గారు చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? అది కాదు బావా, అంటే మన వల్లిని తన కొడుకు అడిగాడు కదా, దాని గురించి. మంచి సంబంధమే, కానీ వల్లి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది. సడన్గా పెళ్ళి అని అడిగితే తను ఏమంటుందో తెలీదు. ఎగ్జామ్స్ అయ్యాక ఒకసారి మాట్లాడదాం. అంటే బావా, వల్లి పెళ్ళైపోతే తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే మనం పెళ్లి చేసుకోవడానికి వల్లిని బయటికి పంపిస్తున్నావా? అది కాదు బావా, అంటే వల్లి ముందే చేసేసుకుంటే. ఇంటికి పోదా బావా. ఛ, ఎప్పుడైతే అయ్యి బాబాయ్, నా కాబోయే భార్యలు మంచి పద్ధతిగా ఉంది. అనియా, తిను రోహిత్, నా క్లాస్మేట్. అవును సార్, సేమ్ కాలేజ్, క్లాస్మేట్, సేమ్ కాలేజ్. కూర్చో. నీ పేరేంటి? హలో అండి, నా పేరు రోహిత్. వల్లి మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మోరోవర్ మీరు భలే హ్యాండ్సమ్గా ఉన్నారు. మీకు ఎగ్జామ్స్ లేవా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఏంటి, దానికి చాలా టైం ఉందండి. ప్రిపరేషన్ హాలిడేస్ అన్నయ్య. అదే ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దాని గురించి మాట్లాడడానికి వచ్చాడు. అమ్మాయిలు అబద్ధం చాలా అందంగా చెప్తారు. అంతే సార్, ప్రాజెక్ట్ వర్క్ బ్యాచ్కి ఎత్తరనమాట. వల్లి నా బ్యాచ్మేట్. ఏం ప్రాజెక్టు? అంటే వల్లికి ఆల్రెడీ చెప్పాను సార్, అదే సేమ్ ప్రాజెక్ట్. చెప్పు. అంటే అన్నయ్య అది చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అమ్మో, ఏం చెప్పుద్ది ఏంటో. ఓహో, ఇక్కడ ఉండాలంటే నేను బుట్టలు వేసుకోవాలన్నమాట. అదేంటంటే సార్, ఇలిడియన్, మిలిడియన్, మొహాలి, గొంతకల్లు. మొహాలి, గొంతకల్ల ఆ ఊరు పేర్లు కదా. అమ్మో, జీకే బాగానే ఉంది. బొటానికల్ నేమ్స్ బావా, అవంతే ఉంటాయి, అర్థం కావలే. ఈవిడెవరో బాగానే కవర్ చేస్తుంది. అంతే సార్, సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అలానే ఉంటాయి, ఎవరికి అర్థం కావు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వ్యవసాయం సంబంధించిందనమాట. అవి నేర్చుకుంటే పరీక్షలో పాస్ అయిపోయినట్టే. వాటికి బావా, వల్లి ఫ్రెండ్ అంత దూరం నుంచి వస్తే ఇలా క్వశ్చన్స్ అడుగుతావా? మన ఊరు మర్యాదలు చూపియాలి కదా. ఏం కవరింగ్. అంతే సార్, ఈ పల్లెటూరు, ఈ పిల్లగాలి, అదే ఈ పంట పొలాలు, మీ మర్యాద అన్నీ చూద్దాం అనుకుంటున్నాను సార్. అమ్మో, అటెన్షన్. అన్నం పెట్టు. సరే అన్నయ్య. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, సంతకాలు పెట్టొచ్చు. ఓకే, ఇంకెందుకు లేటు, సంతకాలు మొదలు పెట్టండి. ఇక్కడ పెట్టండి. సార్, మాకేదో భయం భయంగా అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడక రంగయ్య, ఏం కాదు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. మీరేం పొలాలు అమ్మట్లే, కౌలుకిస్తున్నారంతే. సార్, కృష్ణ సంతకం పెట్టట్లేదు, నన్ను చెప్పమంటారా? ఏంది కృష్ణ, అన్నింటిలో చాలా ముందుంటావు, ఇప్పుడు ఏంటి అనుకున్నావు? పెడతాను. పెద్దరికం అంటే అలాగే ఉంటుందిరా, నువ్వు మాట్లాడుకో. మా ఇట్రా.
సరే అయితే సంతకాలన్నీ అయిపోయినాయా? అందరూ సంతకాలు పెట్టేశారు కదా? పిఏ ఆ ఫైల్స్ తీసుకో. తీసుకో. ఈరోజు మీరు చేసిన పని, ముందుకొచ్చిన విధానం చాలామందికి స్ఫూర్తిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీకు ఏ ఇబ్బంది, ఏ కష్టం వచ్చినా సరే నా ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. ఉంటాను. ఎలా కూర్చోంది దాని మీద? ఎంత ఉంది ఇది? ఎక్కడగా? అమ్మ. అలా చూస్తున్నాడండి. ఏంటి తిను తెగ కష్టపడిపోతున్నాడు. ప్యాంట్ ఇబ్బందిగా ఉన్నట్టుంది, లుంగి ఇమ్మంటావా? వద్దండి, అది ఇంకా కష్టం. చాలు. చదువయ్యాక ఏం చేస్తావు? ముందు లా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత లాయర్ అవ్వాలి. లాయర్ ఏంటి? వెంటనే కవర్ చేయాలి. మా తాతకి నన్ను రైతుగా చూడాలని కల, మా నాన్నకి నన్ను లాయర్గా చూడాలని కల. మరి నీ కలేంటో? వాళ్ళిద్దరి కళ నెరవేర్చడమే నా కలండి. అందుకే 2 డిగ్రీలు ఒకేసారి చేస్తానా. 2 ఒకేసారా? ఎలా? ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. పాస్ అవుతావా? 100%. ఇంటర్వ్యూలో ఏం చెప్తావు? 2 చెప్తాను. ఎలా? చదివాను కాబట్టి. 2 ప్యాంట్లు వేసుకున్నా కానీ ఒకటే ప్యాంట్లాగా అనిపిస్తుంది కదా. అర్థం కాలేదండి. సరే తిను. బాలేదా? బాగుంది. ఎక్కడుంటావు? ఎక్కడో ఏంటి బావా, మన ఇంట్లోనే. మనం మిస్ వేరే, నీ సపోర్ట్ మాత్రం బాగానే వస్తుంది. అంతేనండి. ఈవిడ చెప్పింది నిజమే. మీ ఇంటికి వచ్చి బయట ఎక్కడ ఉంటే మీకు ఎంత అవమానమో కదా వల్లి. అదే నేనేది ఇబ్బంది పడతానని చెప్పి మీరేం వరి అవ్వకండి. వల్లి ఉందిగా, అడ్జస్ట్ అయిపోతా. అదేంటి బావా, పెరిగేసుకోవా? ఇది పల్లెటూరు. పెందలాడే పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పద్ధతులుండాలి. వార్నింగ్ బెల్.